ఒకప్పుడు ముంబై అండర్వరల్డ్ అంటే ప్రపంచమే వణికిపోయేది. దావూద్ ఇబ్రహీం, చిన్నా రాజన్, అబూ సలేం, హాజీ మస్తాన్, కరీం లాలా లాంటి డాండ్ల పేర్లు వినగానే పోలీసులు కూడా టెన్షన్ పడే రోజులు. కాని ఇప్పుడు చాలామందికి ఒకే డౌట్, ఆ మాఫియా డాండ్ల పిల్లలు ఇప్పుడెక్కడున్నారు? వాళ్లు కూడా క్రైమ్ ప్రపంచంలోకి వచ్చారా, లేక నార్మల్ లైఫ్ సెటిల్ అయ్యారా? ఈ కథలు వినిపిస్తే నిజంగానే షాక్ అవుతారు. ముందుగా ప్రపంచంలోనే అత్యంత వాంటెడ్ అండర్వరల్డ్ డాన్గా పేరుగాంచిన దావూద్ ఇబ్రహీం గురించి మాట్లాడుకుంటే 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో ఉంటున్నాడని భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి. కాని అతని పిల్లల జీవితం మాత్రం పూర్తిగా వేరే దారిలో వెళ్ళింది. దావూద్ కుమార్తె మహ్రుఖ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్ మియాందాద్ను పెళ్లి చేసుకుంది. దీంతో క్రికెట్ ప్రపంచం, అండర్వరల్డ్ ప్రపంచం ఒక్కసారిగా కనెక్ట్ అయ్యాయి. మరో కుమార్తె మెహ్రీన్ అమెరికాలో సెటిల్ అయిన పాకిస్తానీ వ్యాపార కుటుంబంలోకి వెళ్లిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక దావూద్ కుమారుడు మోయిన్ ఇబ్రహీం విషయమైతే మరింత షాకింగ్. ఒకప్పుడు అందరూ ఇదే డీ కంపెనీకి వారసుడవుతారనుకున్నారు. కాని మోయిన్ మాత్రం పూర్తిగా క్రైమ్ ప్రపంచానికి దూరమై మతపరమైన జీవితాన్ని ఎంచుకున్నాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం కరాచీలో మౌలానాగా పనిచేస్తూ మసీదులో బోధనలు చేస్తున్నాడని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక చిన్నా రాజన్ గురించి మాట్లాడుకుంటే దావూద్కు ఒకప్పుడు అత్యంత నమ్మిన వ్యక్తి. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ముంబై అండర్వరల్డ్ 2 భాగాలైంది. ప్రస్తుతం చిన్నా రాజన్ ఇండియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. చిన్నా రాజన్కు 3 కుమార్తెలున్నారని రికార్డులు చెబుతున్నాయి. అంకిత, నిఖిత, ఖుషి అనే పేర్లు బయటకు వచ్చాయి. కాని వీళ్లంతా మీడియా, క్రైమ్ ప్రపంచం నుంచి పూర్తిగా దూరంగా ఉండే ప్రయత్నం చేశారని చెబుతారు. చిన్నా రాజన్ ఫ్యామిలీ ఎక్కువగా సాధారణ జీవితం గడపడానికి ట్రై చేసిందని ముంబై మీడియా పలుసార్లు రాసింది. ఇక అబూ సలీం స్టోరీ అయితే బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఒకప్పుడు డీ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగిన అబూ సలీం తర్వాత బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్షిప్స్ వల్ల మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అతను జైలులోనే ఉన్నాడు. కాని అతని ఫ్యామిలీ మాత్రం మీడియా ముందుకు పెద్దగా రాలేదు. అతని బంధువులలో చాలా మంది యూపీ ప్రాంతాల్లో సాధారణ జీవితమే గడుపుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక ముంబై అండర్వరల్డ్ మొదటి డాన్లలో ఒకరైన హాజీ మస్తాన్ కథ పూర్తిగా భిన్నం. హాజీ మస్తాన్ చివరి రోజుల్లో రాజకీయాలు, సామాజిక సేవల వైపు వెళ్లాడు. అతనికి సొంత పిల్లలు లేకపోవడంతో అతని కుటుంబ వారసత్వం పెద్దగా క్రైమ్ ప్రపంచంలో కొనసాగలేదు. అయితే అతని బంధువులు ఇప్పటికీ చెన్నై, ముంబై ప్రాంతాల్లో బిజినెస్లు చేస్తున్నారని చెబుతారు. మరోవైపు ముంబైలో మొదటి మాఫియా క్వీన్గా పేరుగాంచిన జనాబాయి దరువాలీ పిల్లలు మాత్రం పూర్తిగా సాధారణ జీవితాల్లోకి వెళ్లిపోయారు. ఆమె క్రైమ్ ప్రపంచంలో ఉన్న తన పిల్లలను ఆ ప్రపంచానికి దూరంగా పెట్టేందుకు ప్రయత్నించిందని పాత ముంబై కథనాలు చెబుతాయి. ఇక దావూద్ సోదరి హసీనా పార్కర్ కుటుంబం కూడా చాలా కాలం ముంబైలోనే ఉండింది. ఆమె పిల్లల్లో కొందరు రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాల్లోకి వెళ్లారని సమాచారం. అయితే పోలీసుల నిఘా వల్ల వాళ్లు ఎక్కువగా బయటకు రావడం తగ్గించారని చెబుతారు. ఒకప్పుడు తుపాకులతో నగరాలను వణికించిన ఈ డాన్ల పిల్లల్లో చాలా మంది మాత్రం క్రైమ్ ప్రపంచానికి దూరంగా వెళ్లడం ఆసక్తికర విషయం. కారణమేమిటంటే వాళ్లు తమ తండ్రుల జీవితాన్ని దగ్గరగా చూశారు. ఎప్పుడూ ఎన్కౌంటర్ భయం, పోలీస్ కేసులు, పరారీలో జీవితం, దేశం దాటి దాక్కోవడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది పిల్లలు ఈ జీవితం వద్దు అని నిర్ణయించుకున్నారని క్రైమ్ జర్నలిస్టులు చెబుతుంటారు. అయితే మరోవైపు కొందరు మాత్రం కుటుంబ డబ్బు, కనెక్షన్స్ వల్ల విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, యుఏఈ, యూకే ప్రాంతాల్లో కొన్ని అండర్వరల్డ్ కుటుంబాలు ఇప్పటికీ భారీ ఆస్తులతో జీవిస్తున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతుంటాయి. మొత్తానికి చూస్తే ఒకప్పుడు అండర్వరల్డ్ ను ఏలిన డాండ్ల పిల్లలు ఇప్పుడు పూర్తిగా వేరే ప్రపంచంలో జీవిస్తున్నారు. కొందరు మతపరమైన జీవితంలోకి వెళ్లారు, కొందరు బిజినెస్లలో సెటిల్ అయ్యారు, ఇంకొందరు తమ పేరే బయటకు రాకుండా సైలెంట్ లైఫ్ గడుపుతున్నారు. కానీ వాళ్ల తండ్రుల పేర్లు మాత్రం ఇప్పటికీ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ చెరగని ముద్రగానే మిగిలిపోయాయి.